చూడండి, మనం ఇప్పుడు యారాడ బీచ్ నుండి వెళ్తుంటే మనకి హైట్ ఎలా ఎక్కుతామో చూడండి. ఎందుకంటే ఇక్కడ బస్సు కూడా వెళ్తుంది. ఆ బస్సుని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. అంటే యారాడ బీచ్ నుండి రిటర్న్ వెళ్తుంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో రిటర్న్ వెళ్తున్నప్పుడు ఓన్లీ హైట్ ఎక్కుతున్నప్పుడే మీకు చూపెట్టుకున్నాను. సో బస్సు వెళ్తుంది చూసారా, బస్సు ఫ్రంట్ బస్సు వెళ్తుంది. సో ఈ విధంగా బస్సు వెనకాల మనం వెళ్తున్నాం హైట్. సో విలేజ్ నుంచి మళ్ళీ మనం హిల్స్కి వెళ్ళిపోతున్నామండి, పైకి వెళ్తున్నాం అన్నమాట. సో బస్సు ఆగింది, ఎందుకంటే ఫ్రంట్ ఏదో ఉన్నది, దానివల్ల ఆఫ్ చేశారు. సో చూడండి, మనకి బస్సు ఈ యొక్క యారాడ హిల్స్కి పైకి వెళ్తుంది, మనము దాని వెనకాల పైకి వెళ్తున్నాము. సో ఏ విధంగా ఉంటుంది చూడండి, హైట్ ఎక్కుతుంటే మనం ఏ విధంగా ఉంటాం అనేది మీకు బస్సు రూపంలో చూపెడుతున్నాను. అదే రేంజ్లో మన కారు కూడా అదే విధంగా ఎక్కుతుంది అన్నమాట. సో మనం దిగిన రూటు వేరే రూట్లో దిగాము, కింద అది వేరేగా ఉంది. అక్కడ బస్సు కటింగ్ అవ్వదు, బస్సుకి ఇలా చేశారన్నమాట. వచ్చి రూట్ ఇది, వెళ్ళి రూట్ ఇది. ఇక్కడ చాలా హైట్గా ఉంటుందండి, బ్రేక్ ఏమాత్రం ఫీల్ కానీ ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం అన్నమాట. అందుకనే బ్రేక్స్ అవి ఇప్పుడు కూడా కండిషన్ ఉండాలి మనకి. హిల్ స్టేషన్స్ వెళ్ళినప్పుడు బ్రేక్లు ఎప్పుడు కండిషన్ ఉండాలండి, కార్ కండిషన్ ఉండాలి. ఇంకో హైట్ ఎక్కినా చూడండి, హైట్ 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 అన్నమాట. వీడియోలో మీకు బాగా కనపడుతుందని నేను అనుకుంటున్నాను. ఒకటండి, లొకేషన్స్ అన్నీ చూస్తాం కానీ డ్రైవింగ్లో మనం చూడవలసిన లొకేషన్ని కూడా మనం చూడటానికే ట్రావెలింగ్ అన్నమాట. సో ఈ ట్రావెలింగ్లో ఒకప్పుడు ఏంటంటే నేను చూడాలని ఒక ఇష్టంతో ఇంచుమించు బైక్ మీద అయితే 500-600 కిలోమీటర్లు కూడా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి చిన్నప్పుడు. ఇప్పుడు కారులో తిరుగుతున్నాము. సో ఓన్లీ ఫ్రీగా అంటే ఎంజాయ్మెంట్ కోసం తిరిగేవాళ్ళము. అది మీకు ఇప్పుడు చూపెట్టగలుగుతున్నాను. ఎందుకంటే ట్రావెలింగ్ అనేది మనకి ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేమండి. ఎందుకంటే చాలామందికి కొంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కాకపోతే కూర్చునివి ట్రావెలింగ్ చేస్తున్నారు. మామూలుగా ఏంటంటే ఇంకో చూడండి, ఇక్కడ మీకు కనపడుతుంది సీ కూడాను హైట్ ఎక్కుతుందండి, చాలా నెమ్మది ఎక్కుతుంది బస్సు. మీకు కనపడుతుందని నేను అనుకుంటున్నాను. చూసారా, ఎవరన్నా పక్కన వస్తే అలాగా నెమ్మదిగా రావాలన్నమాట. ఇంకా రోడ్డు వేసారు కాబట్టి బాగుందండి. ఇటు రోడ్డు పోయినప్పుడు అయితే ఇంకా డేంజర్గా ఉంటుంది. చాలా స్లోగా వెళ్తుంది బస్సు, ఎందుకంటే హైట్ కదా. బస్సులు లాగా లోడ్ ఏదైనా ఉన్నా కూడా కొంత స్లోగానే వెళ్తాయి, కారు అయితే స్పీడ్గానే వెళ్తుంది. సో కారు వస్తుంది చూడండి, రెండింటికి మధ్యన గ్యాప్ ఎంత ఉందనో చూసారా, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. యారాడ హిల్స్కి పైకి ఎక్కుతున్నాము. సో ఎక్కిన తర్వాత మీకు మళ్ళీ వీడియో కట్ చేస్తాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ వచ్చినప్పుడు చూసారు కాబట్టి ఎక్కినప్పుడు ఎలా ఉంటుందని చూపెట్టడానికే మీకు ఈ వీడియో పెడుతున్నాను. సో ఇది ఏంటంటే మీకు బీచ్కి మీరు వెళ్ళటానికి ముందే ఈ వీడియోని పెడతాను, ఎందుకంటే మీకు బీచ్ ఎండింగ్ కదా, మనకి యారాడ బీచ్ అనేది ఎండింగ్ కాబట్టి బీచ్కి వెళ్ళే ముందే ఈ వీడియోని యాడ్ చేస్తాం. సో పైకి ఏ విధంగా ఎక్కుతున్నాం అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. సో యారాడ హిల్స్కి ఆల్మోస్ట్ ఆల్ పైకి వచ్చేసాము, హైట్లో ఉన్నాము. ఇప్పుడు బైక్ మీద కూడా వస్తారు, బైక్తో కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ కిందకి వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఆ వీడియో ఆఫ్ చేస్తాను. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు యారాడ కొండ నుంచి కిందకి దిగాము, దిగి లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే మనకి గాజువాక మనం వెళ్తున్నాము. సో గాజువాక మీదుగా మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాము. చూసారా, ఇది ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఫ్రంట్ గాజువాక అనేది వస్తుంది మనకి.
సో గాజువాకను కూడా మీకు చూపెడుతున్నాను. ఓన్లీ నాది ట్రావెలింగ్ అండి, దయించి మీరు గమనించండి. నేను ట్రావెలింగ్ ద్వారా మీకు అన్ని ప్లేసులని మామూలు ఎంతవరకు వెళ్తుందో కారు నేను చూపెట్టడానికి మీకు ట్రై చేస్తున్నాను. సో కాబట్టి రోడ్వేలో మన కారు ద్వారా జర్నీ చేస్తున్నాము. ఇలా డైరెక్ట్గా వెళ్తే మనకి గాజువాక వస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా. మీకు వీడియోస్ ఎలాగ ఉంటున్నాయి ఏంటో కూడా మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి చెప్తాను మీకు, మీరు ఈవినింగ్ టైం ఏ స్నాక్స్ తీసుకున్నా కూడా ఆయిల్ ఫుడ్లు తీసుకోకండి. ఎందుకంటే హెల్త్ గురించి కూడా అప్పుడప్పుడు మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే హెల్త్ ఉంటేనే వెళ్తుంది మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క ఆయిల్స్, మిగిలిపోయిన ఆయిల్స్ని నెక్స్ట్ డే వండుతున్నారండి. మీ ఇంట్లో కూడా వండుకోవద్దు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. సో మీరు ఎక్కడికన్నా వెళ్ళినా మ్యాక్సిమం ఆయిల్ ఫుడ్స్ తినకండి. బాయిల్ చేసిన ఫుడ్ తింటే మీకు హ్యాపీగా ఉంటుంది. ఎమర్జెన్సీలు తప్పదు, అది వేరు. సో కాబట్టి ఈ యొక్క ఆయిల్ ఫుడ్స్ అన్నీ మాత్రం బయట జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే క్యాన్సర్లు అనేవి వస్తాయన్నమాట. ముఖ్యంగా ఏంటంటే మన నట్స్, వెజిటేబుల్స్, అలాగే ఫ్రూట్స్ అని ఎక్కువ తీసుకుంటే హెల్త్ అనేది మనకి బాగుంటుంది. సో మనము ఆల్రెడీ దగ్గరగా మనము ఇక్కడ వచ్చేసాము, గాజువాక దగ్గరలో ఉన్నాము. చూస్తున్నారు కదా, రూటు ఈ విధంగా ఉంటుంది. సో రోడ్డు అయితే బాగుందండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగాను. ట్రావెలింగ్ ద్వారా ఎంతవరకు మన భూమి మీద ఎంత ప్లేస్ ఉందో మ్యాక్సిమము నేను మిమ్మల్ని అన్ని ఏరియాలని కూడా కారు ద్వారా ట్రావెలింగ్ చేస్తాను, ట్రావెలింగ్ ద్వారా చూపెడతాను మీకు. సో డైలీ కొత్త కొత్త ప్లేస్లే వస్తాయి మీకు, పాతవి మళ్ళీ ఉండవు. ట్రావెలింగ్ ద్వారా మనం ఒకసారి వెళ్ళేది మళ్ళీ మనం చూపెట్టము. సో కాబట్టి మన ఇంకా ఏమి చూడాలనుకుంటే కొత్త వాళ్ళు అయితే పాత వీడియోలు కూడా మీరు చూడండి. ట్రావెలింగ్ ద్వారా, రోడ్డు ట్రావెలింగ్ ద్వారా చూపెట్టినవి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి మన వైజాగ్, మనకు విశాఖపట్నం నుంచి వస్తుంటే డాక్యార్డ్ మీదుగా యారాడ కొండకి మధ్యలో ఉంటుంది వెళ్తక రూటు. దాని నుంచి మనం ఇలాగ వస్తుందన్నమాట. పాత గాజువాక, కొత్త గాజువాక రెండు కలిసి ఉంటాయి. సో చిన్న చిన్న ఉంటాయి ఇక్కడ పేర్లు, ఊరి పేర్లు. రైట్ సైడ్ అయితే మనకి కంపెనీలు ఉన్నాయండి. హెచ్పి, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ, ఇవన్నీ రైట్ సైడ్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మన టైము 2:24 అయింది. అంటే ఈవినింగ్ అయితే మట్టి చాలా బిజీగా ఉంటుంది అన్నమాట రోడ్. ఎందుకంటే కంపెనీ వర్కర్స్ అందరూ కూడా మరి డ్యూటీలు మారుతారు, షిఫ్ట్లు. ఎప్పుడు బిజీగానే ఉంటుంది ఈ రోడ్డు. సో లెఫ్ట్ సైడు ఒక పార్క్ ఒకటి ఉంది. ఇదండి దగ్గర మనం గాజువాక దగ్గర కంటే వచ్చాము. సో మీరు అక్కడ సిటీ చూసారు, అక్కడ మెయిన్ విశాఖపట్నం సిటీలో ఇప్పటి నుంచి వచ్చాము. మళ్ళీ గాజువాక సిటీలోకి మనం ఎంటర్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా చూసారా, ఈ విధంగా ఉంటుంది గాజువాక అనేది. జస్ట్ ఎంటర్ అవటానికి ముందు ఉన్నమాట మనం. మెయిన్ సిటీకి ఇక్కడికి కొద్ది డిఫరెంట్ ఉంటుందండి, మాస్గా ఉంటుంది ఈ గాజువాక దగ్గరగాను. ఇంచు ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది గాజువాక విశాఖపట్నం డిస్టెన్స్. జస్ట్ మనకి ఇప్పుడు
ట్రాఫిక్ ఒక 7 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఉంటుందండి అంతే డిస్టెన్స్. సో ఇప్పటికైతే 5 మినిట్స్ అయింది. జస్ట్ ఇంకొక 5 మినిట్స్లో మనం వస్తామన్నమాట. సరే ట్రాఫిక్ ఇప్పుడు కూడా ఇక్కడ ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇక్కడ రోడ్డు కూడా ఇక్కడ కొంత బాగాలేదు, మనం ఆగాలి, స్లోగా వెళ్ళాలి. రోడ్డు ఏదో కట్ చేశారు, మళ్ళీ వేయలేదు. సో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నేను. ప్రతి క్షణము మనం ఎంజాయ్గా ఉండటానికి ప్రయత్నం చేయాలండి. బాధలని ప్రతి మనిషికి, భూమి మీద పెట్టిన ప్రతి మనిషికి ఎప్పుడూ ఉంటాయి. సో ఆ బాధలు మైండ్కి ఎక్కించుకుంటే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయి మానసిక రోగం అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని నుంచి మనం తప్పించుకోవాలంటే ప్రకృతిని మనం ఆహ్లాదిస్తూ, నేచర్ని ఆహ్లాదిస్తూ, ట్రావెలింగ్ని ఆహ్లాదిస్తుంటే ఒక ఆనందం అనేది వస్తుంది అన్నమాట. దానివల్ల హెల్త్ వస్తుంది. చాలామందికి తెలియదు ఏంటంటే మనము నేచర్తో ఉంటేనే మనకి ఎంజాయ్మెంట్ ఉంటుందండి. ప్రకృతిలోను రిలీఫ్ మాట. మైండ్కి ప్రెషర్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళ హెల్త్ 100% బాగుంటుందండి. మనం ఎప్పుడు కూడా ఏ బాధ ఉన్నా కూడా ఏం చేస్తాం, బాధ ఏం చేస్తుంది అన్నట్టు ఉండాలి. సో కాబట్టి ఎన్ని బాధలు ఉన్నా కూడా మనం దాన్ని మైండ్కి తీసుకోకుండా మన యొక్క ఎంజాయ్మెంట్ అంటే మీన్స్ ఆహారం కావాల్సినట్టు తినాలి. చూడండి గాజువాక ఏరియా మళ్ళీ ఇంకొక వీడియో కింద తెస్తున్నాను. ఇవన్నీ థియేటర్లు ఉన్నాయండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా. ఇది మనకి ఆఫ్టర్నూన్ కాబట్టి ఇంత ఈజీగా వెళ్ళగలుగుతున్నాము. ఈవినింగ్ అయితే అస్సలు వెళ్ళలేమాట, అంత బిజీగా ఉంటుంది. ఇంకా ట్రావెలింగ్ చేయటం కోసం బాగుంటుందని చెప్పి నేను ఈ టైంలో తీసుకొచ్చాను మిమ్మల్ని. థియేటర్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా. మీరు ఒక చూస్తున్నారు కదా, మీరు కామెంట్ చేయండి. ఏదన్నా మీరు ఇంకా బాగా తీయాలి, ఇంకా ఎలా తీయాలని మీరు నాకు సజెషన్స్ అయితే ఇవ్వండి, నేను ఫాలో అవుతాను. సో ఇది మన గాజువాక జంక్షన్లోకి మనం ఎంటర్ అయిపోతున్నామండి. అంటే గాజువాక జంక్షన్ అంటే హైవేగా ఎక్కుతామాట, దాన్ని కొత్త గాజువాక అంటారు. ఇప్పుడు పాత గాజువాకలో నుంచి మన కొత్త గాజువాకలోకి ఎంటర్ అవుతుందన్నమాట. సో ఇది జంక్షన్, ఇది గాజువాక జంక్షన్. డైరెక్ట్గా వెళ్తే స్టీల్ ప్లాంట్ ఆ ఏరియాకి వస్తుంది. ఇలా రైట్ తిరిగిపోతాం కాబట్టి మళ్ళీ సిటీకి వెళ్ళి రావస్తాం. రైట్గా మనం కట్ అయిపోతున్నాము. సో కాబట్టి ఇది మెయిన్ జంక్షన్ అండి. ఇదంతా కూడా మెయిన్ గాజువాక జంక్షన్ అన్నమాట. సో రైట్కి ఇక్కడ నుంచి మనం వచ్చిన రూట్కి రైట్కి వెళ్తే మనం వచ్చిన రూట్కి వెళ్తాము. డైరెక్ట్ వెళ్తే మనం మళ్ళీ కాంప్లెక్స్ ఇలాగ డైరెక్ట్గా మనం వెళ్తాం. ఆ రూట్ వెళ్ళొచ్చు, ఆ రూట్ కూడా వెళ్ళొచ్చు. బస్సులు ఎక్కువ ఈ రూట్ వెళ్తాం. మనం ఇప్పుడు వెళ్తున్న రూటు రాజమండ్రి, కాకినాడవి అన్నీ కూడా ఈ రూట్లోనే చేస్తాయి. ఇది కొత్త గాజువాక ఇది. సో గాజువాకలో మనం హైవే ఎక్కేసాము. హైవే నుంచి మనం బయలుదేరి ఇప్పుడు మనము ఈ యొక్క ఎయిర్పోర్ట్ నుంచి NAD మీదుగా అలాగా మనము కొత్త వలస అంటే పెందుర్తి, కొత్త వలస, అదేవిధంగా మనకి కోట మీదుగా మనము కొన్ని చూపెట్టాలని అనుకుంటున్నాము. సో ఇది ట్రావెలింగ్ కాబట్టి మనకు అన్ని ఏరియాలని మనమే చూపెట్టాలి, అది నా ఉద్దేశం. సో మనం ఇప్పుడు హైవే మీద వెళ్తున్నాము. గాజువాక దాటి ఆటో నగర్ ఏరియాలో జర్నీ చేస్తున్నామండి ఇప్పుడు. సో లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని అంతా ఆటో నగర్ అంటారు, ఇండస్ట్రియల్ ఏరియా. మీకు ఏవి ఎక్కడ ఎలా ఉంటాయని చూపెట్టడమే నా ఉద్దేశము ట్రావెలింగ్ ద్వారా. చూడండి మనకి 2:30 లంచ్ టైం కాబట్టి ఎవరు కూడా
సైడ్ అంతా కూడా ఈ యొక్క ఏరియాస్ అండి, ఇండస్ట్రియల్ ఏరియాస్ మాట. దాంట్లో కూడా ఒకసారి తీసుకొస్తాను చూడండి. ఒకసారి ఇండస్ట్రియల్ ఏరియా కంటే ఆటో నగర్ లోపలికి వెళ్తామండి మనము. ఆటో నగర్లో ఈ విధంగా లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగిపోతాం. మీకు జస్ట్ చూపెట్టడానికి మాత్రమే ఆటో నగరు. సో ఇది ఏపీఐసిసి ఏది ఉన్నది కదా, ఇది ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా అండి. దీంట్లోకి ఇలాగ వెళ్తారు. దీంట్లో జస్ట్ మీకు మళ్ళీ తీసుకొచ్చేస్తాను బయటికి, జస్ట్ చూపెడదామనే తీసుకొచ్చానమాట. ఇక్కడ మొత్తం చాలా కంపెనీలు ఉంటాయండి. ఇక్కడ ఏమీ రెసిడెన్షియల్ ఏరియాలు ఉండవు, ఇక్కడ ఇవన్నీ కూడా కంపెనీలే. సో కాబట్టి మీరు ఆటో నగర్ అంటే ఇదే మనకి గాజువాక దగ్గర ఉన్న ఆటో నగర్ ఇది. జస్ట్ లోపల నుంచి మళ్ళీ తిప్పేస్తాను ఇప్పుడు నేను, ఎందుకంటే తెలియాలి కదా మీకు ఏ ఏరియాలో ఏ విధంగా ఉన్నాయో తెలియాలని ఉద్దేశం నాకు. సో మనకి ఆటో నగర్ ఏరియాలోకి ఎంటర్ అవ్వం. సో కాబట్టి మనం ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోదామండి. ఎందుకంటే జస్ట్ మీకు ఆటో నగర్ అనేది ఏ విధంగా ఉంటుందని చూపెడదని తీసుకొచ్చాను. లోపల నుంచి మళ్ళీ హైవే ఎక్కేస్తామాట మనం. ఇది ఆటో నగర్. ఇది అన్నీ కూడా కంపెనీలే ఉంటాయండి. ఆటోమొబైల్ కంపెనీలు, ఏవో కంపెనీలు చాలా రకాల ఉంటుంది. ఒక ఇండస్ట్రియల్ ఏరియా చాలా ఉంటుంది. జస్ట్ లోపలికి వచ్చి ఒకసారి మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోతున్నాను. కాబట్టి ఇది ఆటో నగర్ ఏరియా అన్నమాట. సో జస్ట్ విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని ఏరియాలు జస్ట్ ఒక 2% ఆటో నగర్లో చూపెట్టాను మీకు. ఆటో నగర్లో ఉన్నాము మనం. ఆటో నగర్ నుంచి మళ్ళా హైవేకి ఎంటర్ అయిపోతున్నాం. సో ఆటో నగర్ బాగా డెవలప్ చేశారండి. చూస్తున్నారు కదా, మళ్ళీ హైవేకి వచ్చేసాం. హైవేలో సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మనం లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ ఇందాక మన ఏ రూట్లోకి వచ్చామో ఆ రూట్లోకి సర్వీస్ రోడ్లోకి వస్తుందన్నమాట. ఇది సర్వీస్ రోడ్ ఇది. కాబట్టి మనం ఇప్పుడు సర్వీస్ రోడ్లో ఉన్నాం. మనం హైవే వచ్చేసాం అన్నమాట మనం. సో ఇది హైవే అండి. మళ్ళీ వెళ్ళిపోతాం అన్నమాట మనం ఇందాక నుంచి. ఈ ఆటో నగర్ని మనం క్రాస్ అవుతున్నాం. తర్వాత ఇక్కడ మింది ఏరియాలు అన్నీ కూడా రైట్ సైడ్ ఉంటాయి. ఇదేనండి ఇంకా విశాఖపట్నము. మనము ఎంటర్ అయి గాజువాక సిటీ దాటి మనం అలాగా జర్నీ చేస్తుంటే ఇక్కడ అంతా కూడా సిగ్నల్ ఉంది. సిగ్నల్లో మరి మనం వెళ్ళకూడదు కాబట్టి ఆగుదాము. సిగ్నల్ రూల్స్ పాటించాలి కదా. ఎవరున్నా లేకపోయినా ఖాళీగా ఉన్నా కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే సిగ్నల్స్ ఉంటాయన్నమాట. సిగ్నల్ క్రాస్ చేస్తే ఏమవుతుందంటే ఒకసారి మరి యాక్సిడెంట్లు అవుతాయి. ఎవరు లేరు కదా వెళ్ళకూడదు. ఎవడో సడన్గా వస్తారు చూసారా. ఇప్పుడు ఏమి లేవనుకున్నాము, మనకు లారీ వచ్చింది. ఇప్పుడు ప్లస్ మన ఫైన్ కూడా పడుతుందండి ఇక్కడ. ఎందుకంటే మనం మన సిగ్నల్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం వెళ్ళాలి. సో చూసారా సిగ్నల్ ఎలా పాటిస్తున్నారను. ఇంకా మనకి ట్రాఫిక్ పోలీస్ ఉన్నా లేకపోయినా సిగ్నల్ ఉంటే ఇంకా అందరూ ఆగిపోతారండి. సిటీలో అది ఒకటి మంచిగా జరుగుతుంటుంది. నాకు ఇది నచ్చింది. ఓకే, సిగ్నల్ స్టార్ట్ అయిపోయింది. మనం ఆల్రెడీ మనం మళ్ళీ స్టార్ట్ చేసాం వీడియో. సో ఈ సిగ్నల్స్ మనం అయితే ఖచ్చితంగా పాటించాలండి. ఎందుకంటే ఏ విధమైన ప్రాబ్లం ఉండదన్నమాట. సిటీలో నాకు నచ్చింది విశాఖపట్నం సిటీలోను సిగ్నల్స్ రూల్స్ బాగా పాటిస్తారండి. అది కొన్ని ఏరియాలు ఉంటాయి వాళ్ళు ఇంకా చాలా దారుణం. మనం కొన్ని ఏరియా పేరు చెప్పకూడదు, వాళ్ళు మళ్ళీ బాధపడతారు. కాబట్టి ఈ సిగ్నల్స్ పాటించమని నేను చెప్తున్నాను. ఎందుకంటే అది మనకే మంచిది, మన సొసైటీకి కూడా మంచిది. ఇక్కడ సిగ్నల్స్ లేవండి. ఇక్కడ ఇదంతా కూడా మనకి హైవే నుంచి మనం విశాఖపట్నం వెళ్తున్న రూట్ ఇది. అంటే జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్లో మనకి ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. సో ఎయిర్పోర్ట్ కూడా మీకు చూపెడతాను, బయట నుంచే చూపెడతాను, లోపలికి వెళ్తా ఉండదు కదా మనకి. సో బయట నుంచి తిరిగి ఎయిర్పోర్ట్ని కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మనం మళ్ళా కొన్ని ఏరియాలు చూపెడతామండి.
ఒకటేనండి, ప్రతిరోజు ఒక కొత్త వీడియో వస్తుంది మీకు. కొత్త వీడియో అంటే మీరు చూడనటువంటి వీడియో, పాత ఏవి చూపెట్టను. ట్రావెలింగ్ ద్వారా మనం కొత్త కొత్త ఏరియాలు ఏమేమి తిరిగామనేది కూడా మీకు చూడవచ్చు. అదే ఇక్కడ మనము విశాఖ డైరీ అనేది కూడా ఉంటుంది. అది కూడా ఇదే రూట్లో మనకి రైట్ సైడ్ ఉంటుంది. అది కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ క్రాస్ చేసాము అనుకుంటున్నాను. ఎందుకంటే మనం రోడ్డు మీద కార్ ట్రావెలింగ్ చేస్తాము, దీని పక్కన ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే నేను చూపెట్టగలుగుతాను. కారు ఎక్కడికైతే వెళ్ళగలుగుతుందో మ్యాక్సిమం ఏరియాల్ని మనం టచ్ చేస్తాము. ఒక జంక్షన్ ఉందండి ఇక్కడ, శీలానగర్ అనే జంక్షన్కి మనం వచ్చామన్నమాట. ఈ జంక్షన్ డైరెక్ట్ మనం ఇలా రైట్ సైడ్కి వెళ్తే ఇందాక మనం ఆ రూట్కి వెళ్ళిపోవచ్చండి. సిగ్నల్ ఉంది కాబట్టి సిగ్నల్ గురించి నేను ఆగాను. ఎందుకంటే మనం సిగ్నల్స్ని పాటించాలి కాబట్టి ఆగాము. జస్ట్ ఒక 10 minutes ఉన్నది. చూడండి, ఇది ఏంటంటే శ్రీనగర్ అండి, శీలానగర్ కాదు, శ్రీనగర్. శీలానగర్ అండి, ఇది శీలానగర్ జంక్షన్ అన్నమాట. మన సిగ్నల్ పడ్డది, వెళ్తాం మనం. శీలానగర్ జంక్షన్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో ఈ శీలానగర్ జంక్షన్ నుంచి జస్ట్ ఎదురుకి వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ వచ్చేస్తుందండి. ఎయిర్పోర్ట్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎయిర్పోర్ట్ అంటే లోపలికి వెళ్ళాం, బయట నుంచి ఎక్స్ప్లోర్ చేస్తాం అన్నమాట. చూడండి, చాలా నీట్గా ప్రకృతిలో ఎంతో అందంగా ఇక్కడ మనకి ఈ యొక్క ప్లాంటేషన్ జరిగింది. ఎన్ఏడికి మధ్యలో ఉన్నామండి. ఒక 1 minute 2 minutesలో మనం ఎయిర్పోర్ట్ కూడా దగ్గరికంటే వెళ్ళిపోతాం మనం. ఎయిర్పోర్ట్ సరౌండింగ్ ఏరియాలోకి మనం ఎంటర్ అవుతున్నామండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ ప్లేస్ ఒకటేనండి, ఏమీ కన్స్ట్రక్షన్ చేయకుండా ఇదంతా కూడా రైల్వే అండర్లోనూ గవర్నమెంట్ అండర్లో ల్యాండ్స్ ఇవన్నీ. అందుకనే కన్స్ట్రక్షన్ అని ప్రైవేట్ ఉండవు. సో ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తున్నారండి కొత్తది, బీచ్ల్లో మనకి బాగుంటుంది. అలాగా ఎక్కడి నుంచో వేస్తున్నారు ఇది. ఇవన్నీ ప్రైవేట్ అయితే ఇప్పటికీ అపార్ట్మెంట్స్, చాలా షాపింగ్స్ కట్టేద్దరండి ఇక్కడ. ఇక్కడ అలా కడతాక లేదు, అంతా రైల్వే అండర్లో ఉంది ల్యాండ్ అనుకుంటున్నా. ఎయిర్పోర్టు రైల్వే అండర్లో ఉన్నది అనుకుంటా. ఇది ఏదైనా కూడా గవర్నమెంట్ అండర్లో ఉన్న ల్యాండ్స్ మాట, ఇవి లెఫ్ట్ రైట్ కూడా. అందుకని ఇంత మీకు ఖాళీగా ఉంటుంది. సో మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నామండి మనం ఇప్పుడు. జస్ట్ ఎయిర్పోర్ట్ జంక్షన్ అంటారు దీన్ని. ఒకసారి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి మళ్ళీ మనం వచ్చేయచ్చు. కాబట్టి ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉన్నదనేది ఒకసారి మీరు లోపలికి ఎలాగెళ్తామని చెప్తాను మీకు. సో లోపల మీకు
చూద్దరు కానీ జంక్షన్ ఉన్నాం కాబట్టి సిగ్నల్ పడ్డది. సిగ్నల్ గురించి మనం ఆగాము. ఇప్పుడు ఇంకా మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి బయటికి ఎలా వస్తామని చూపెడతాము. సో మన సిగ్నల్కి దగ్గర పడిన వెంటనే మనం ట్రావెల్ చేస్తాం. చూడండి పక్క నుంచి ఎలాగ వెళ్తున్నాను. రైట్ సైడ్ చూడండి. సో ఇది ఎయిర్పోర్ట్ జంక్షన్ అండి. ఇది మన సిగ్నల్ పడ్డది వెళ్తాం. మనము గ్రీన్ సిగ్నల్ పడినంటే మనం వెళ్ళిపోవచ్చు, కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ. సో ఇది సో చూడండి, మనకి విశాఖపట్నం విమానాశ్రయం లెఫ్ట్ సైడ్ రాసి ఉన్నారు చూసారా. నేను ఎలా ఫ్రంట్ తీస్తున్నాను కాబట్టి ఇది. సో చూడండి, మనకి విశాఖపట్నం విమానాశ్రయం లెఫ్ట్ సైడ్ రాసి ఉన్నారు చూసారా. నేను ఎలా ఫ్రంట్ తీస్తున్నాను కాబట్టి మీరు మనకి సైడ్లు కూడా ఎలా ఉంటాయో కూడా చూపెడతాము. సార్ చూడండి, ఇదంతా కూడా లోపలికి ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్ వెళ్తున్నాము, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాం అన్నమాట. జస్ట్ ఇది ఏంటంటే మీకు చూపెట్టాలనే వెళ్తున్నాము, మనం ఏమీ ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళలేదు. సో ఇది లోపల మనం ఈ విధంగా ట్రావెల్ చేస్తాం అన్నమాట అండి. ఇది చూసారు ఎలా ఉన్నది ఫ్రంట్. లోపలికి ఎంట్రన్స్ ఇది చాలా నీట్గా ఉంటుంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తాము. చూడండి, కారు ద్వారా లోపలికి మనం ఎంటర్ అవ్వము. సో ఇది ఈ విధంగా లోపలికి వెళ్ళి మన పార్కింగ్లు కూడా ఉన్నాయండి. రైట్ సైడ్ ఉన్నాయి పార్కింగ్లు, పార్కింగ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకూడదు. మనము ఏ విధంగా రావాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఎయిర్పోర్ట్లో లోపలికి వచ్చేసాము. లోపల ఈ విధంగా ఉంటుంది. అంటే కొన్ని పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి, స్టాఫ్ పార్కింగ్లు ఉంటాయి, మళ్ళీ బయట వాళ్ళ పార్కింగ్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఏమైనా ఇక్కడ దింపాలండి, మన ఇక్కడికి వచ్చి ఆగుకోవాలి తప్ప ఇక్కడ జస్ట్ 5 minutes దింపి వెళ్ళిపోవాలి. ఎయిర్పోర్ట్ చూస్తున్నారు కదా, ఇది ఎయిర్పోర్టు. సో ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ మాట ఇది, ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. సో మనం ఏం చేస్తున్నామంటే బయటికి వెళ్ళిపోతున్నాము. సో ఈ విధంగా బయటికి వెళ్ళిపోవచ్చు. వే టు పార్కింగ్. పార్కింగ్ కాదు కదా, మనం ఇలా వెళ్ళిపోవచ్చా? నో పార్కింగ్. పార్కింగ్ రైట్ ఉందండి, మరి ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళవచ్చు. సో బయటికి వెళ్ళిపోతామండి మళ్ళీ మనము. బయటికి మనము ఎంట్రన్స్లో బయటికి వెళ్ళిపోతున్నాము. ఇవన్నీ పార్కింగ్ అన్నీ కూడా చూసారు కదా, మనం పార్కింగ్ చేసుకోవటానికి ప్లేస్లు ఉన్నాయి. అదేవిధంగా మనం లోపలికి వెళ్ళి బయటికి మళ్ళీ వెళ్ళిపోతున్నాం మనం. సో యాక్చువల్గా పార్కింగ్ చేస్తే మనకి పేమెంట్ చేయాలండి. మన పార్కింగ్లో లేము కాబట్టి డ్రాపింగ్ టైప్లో వచ్చాం కాబట్టి మళ్ళీ వెళ్ళిపోతున్నాము. సో బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇదండి ఈ విధంగా ఉంటుంది. ఇదంతా కూడా ఎయిర్పోర్టే, ఇది ఎయిర్పోర్ట్ ఏరియా. మనం ప్రస్తుతం ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము. లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వస్తుంది అన్నమాట. అవుట్, ఇన్ని వెళ్ళాము, ఇప్పుడు అవుట్. చూస్తారు కదా, ఇప్పుడు మళ్ళీ హైవేకి వెళ్ళడానికి మళ్ళీ తిరిగాము మళ్ళీ ఎయిర్పోర్ట్ లోపల నుంచి. ఓకే, ఈ విధంగా మనకి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాము. ఎయిర్పోర్ట్ లోపల నుంచి బయటకు వచ్చాము. చూస్తారు కదా, ఇప్పుడు హైవేకి వచ్చేసాం అన్నమాట మనం. సో హైవే నుంచి ఇప్పుడు మళ్ళీ మన ఇక్కడ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆగాలి. లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ గోజాకి వెళ్తాం, రైట్కి వెళ్తే సిటీ వెళ్ళిపోతాము.